హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్లో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మనకి ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. సో ఇది 21/12/2023 డిసెంబర్ 21 తారీఖున అయితే మనకి ఇది రావడం జరిగిందండి. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి మనకి లెక్చర్స్ ఇన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్. సో గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో ఇంజనీరింగ్ అండ్ నాన్ ఇంజనీరింగ్ స్టాఫ్ యొక్క రిక్రూట్మెంట్ అయితే లిమిటెడ్ రిక్రూట్మెంట్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ తరఫున ఏపీ టెక్నికల్ ఎడ్యుకేషన్ సర్వీస్ నుంచి అయితే మనకి ఈ లిమిటెడ్ రిక్రూట్మెంట్ అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకి అప్లికేషన్స్ అనేటువంటివి ఆన్లైన్లోనే మనకి తీసుకోవడం జరుగుతుందండి. అలాగే మనకి మొత్తంగా ఈ పాలిటెక్నిక్ కాలేజీకి సంబంధించి ఇంజనీరింగ్ అండ్ నాన్ ఇంజనీరింగ్ వేకెన్సీస్ వచ్చేసి టోటల్గా అయితే మనకి క్యారీ ఫార్వర్డ్ పోస్టులు టోటల్గా 99 వేకెన్సీస్ అయితే మనకి ఇవ్వడం జరిగిందండి. ఈ 99 వేకెన్సీస్కి పే స్కేల్ వచ్చేసి 56,100 నుంచి 98,400 వరకు పే స్కేల్ అయితే ఉందండి. సో దీని యొక్క ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాలు అయితే ఉండాలండి అప్లై చేసుకునేటువంటి అభ్యర్థులకు ఏజ్ లిమిట్ అనేటువంటిది. సో ఇది మనకి ఏపీ పాలిటెక్నిక్ కాలేజెస్ నుంచి ఇంజనీరింగ్ నాన్ ఇంజనీరింగ్ వేకెన్సీస్ యొక్క అయితే ఏజ్ క్వాలిఫికేషన్స్, అలాగే పే స్కేలు, అలాగే ఎవరు అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేయాలి, ఆన్లైన్లో అప్లై చేయాలి అనేటువంటి అయితే డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇది మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటేనండి జనవరి 29, 2024 నుంచి అయితే మనకి దీని యొక్క ఆన్లైన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుందండి. అలాగే ఫిబ్రవరి 18, 2024తో ఆన్లైన్ అయితే క్లోజ్ అవుతుందండి. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో క్యాండిడేట్స్, సో 29 జనవరి 29, 2024 నుంచి ఫిబ్రవరి 18, 2024 లోపు అయితే అప్లై చేసుకోండి. సో ఈ అప్లికేషన్స్ ఎలా అప్లై చేసుకోవాలంటే మనకి ఏపీపీఎస్సి అఫీషియల్ వెబ్సైట్ ఏదో ఉంది కదండి. సో అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇక్కడ ఉంది, క్లియర్గా ఒకసారి చూడండి. సో ఈ వెబ్సైట్లో అయితే మీరు అప్లై చేస్తే మీకు డైరెక్ట్గా మనం అప్లై చేసుకోవచ్చు. ఈ సైట్కి వెళ్ళి అప్లై చేయాలండి. సో రిటర్న్ ఎగ్జామ్ అనేటువంటిది మనకి మేలో కానీ ఏప్రిల్లో కానీ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది 2024. సో దీనికి సంబంధించి మనకి వేకెన్సీస్ అనేటువంటి మొత్తం 21 పోస్ట్ కోడ్స్ అయితే ఉన్నాయండి. సో పోస్ట్ కోడ్ అయితే మొత్తం 21 ఉన్నాయి. దీనికి సంబంధించి టోటల్గా 99 పోస్టులు అయితే ఉన్నాయండి. ఈ 99 పోస్టుల్లో మనకి జోన్ వైజ్గా అయితే ఇవ్వడం జరిగిందండి. జోన్ 1 వాళ్ళకి 11 పోస్టులు, జోన్ 2 వాళ్ళకి 12, జోన్ 3 వాళ్ళకి 33, జోన్ 4 వాళ్ళకి 43, టోటల్గా అయితే 99 పోస్టులు అయితే ఉన్నాయండి. సో 21 రకాల ఇంజనీరింగ్ నాన్ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ అండ్ నాన్ ఇంజనీరింగ్ పోస్టులు అయితే మన ఏపీ పాలిటెక్నిక్ కాలేజెస్లో అయితే పోస్టులు అయితే ఇవ్వడం జరిగిందండి. క్యారీ ఫార్వర్డ్ పోస్టులు టోటల్గా 99. ఇవి జోన్ వైజ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఒకసారి అందరూ వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఒకసారి చూసుకుని వాళ్ళ యొక్క వాళ్ళ పోస్ట్ నేమ్ చూసుకుని అయితే అప్లై చేయండి. సో ఎలిజిబిలిటీ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మ్యాక్సిమం అందరికీ అయితే బీటెక్ ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ అని అయితే ఉందండి. సో ఫస్ట్ అందరూ బీటెక్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అది ఫస్ట్ క్లాస్ అయితే పాస్ అయ్యి ఉండాలండి. సో ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో మనకి ముందుగా నేను 4 జోన్స్లో అయితే మీకు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగిందని చెప్పాను కదా. జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4. సో జోన్ 1లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉన్నాయండి. జోన్ 2లో ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా ఈ 3 జిల్లాలు ఉన్నాయండి. అలాగే జోన్ 3లో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ఈ 3 జిల్లాలు అయితే ఉన్నాయండి. జోన్ 4లో చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు ఈ 4 జిల్లాలు అయితే ఉన్నాయండి. సో ఈ జోన్ వైజ్గా పోస్టులు పైన చెప్పినట్టు విధంగా ఒకసారి చూసుకుని అయితే అప్లై చేసుకోండి. అలాగే ఏజ్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఏజ్ అయితే బీసీ అండ్ ఈడబ్ల్యూసీలకి అయితే 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందండి. అలాగే ఎస్సీ, ఎస్టీ, పీబీడబ్ల్యూ క్యాండిడేట్స్కి అయితే 10 years అయితే ఏజ్ పర్మిసిబుల్ అయితే ఉందండి. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్స్కి అయితే 3 years, అలాగే ఎన్సీసీ క్యాండిడేట్స్ వాళ్ళకు కూడా 3 years అయితే పర్మిసిబుల్ ఉంది. అలాగే రిమైనింగ్ కేటగిరీస్ కూడా అయితే మనకి 3 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందండి. సో ఇదండి. అలాగే మనకి దీని యొక్క అప్లై చేయాలనేటువంటిది కూడా నేను ఒకసారి ఒక వీడియో అయితే మీకు పెడతాను. సో అప్లై గురించి అయితే మీరు ఇబ్బంది పడద్దు. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఫీజు. సో ఫీజు వచ్చేసి అప్లికెంట్ మస్ట్ పే 250 రూపీస్. ప్రతి ఒక్కళ్ళు 250 రూపాయలు అయితే అప్లికేషన్ ప్రాసెస్ అయితే అప్లికేషన్కి అయితే పే చేయాలండి. అలాగే అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు అయితే 120 రూపాయలు. టోటల్గా 120 ప్లస్ 250 మొత్తం 370 రూపీస్ అయితే పే చేయాల్సి వస్తుంది. సో ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, బీడబ్ల్యూ ఎక్స్ సర్వీస్ మెన్ ఉన్నారో వీళ్ళు కూడా సేమ్ పేమెంట్ 120 రూపీస్ ఉందండి ప్రాసెసింగ్ ఫీజు. సో వాళ్ళైతే ఫీజు పే చేయక్కర్లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీడబ్ల్యూ వాళ్ళు ఓన్లీ 250 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. 120 రూపీస్కి అయితే వాళ్ళని ఎగ్జామ్ చేశారు ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళందరినీ. సో మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి
ఇది ఆన్లైన్లో చేసుకోవచ్చు. అలాగే మనం బ్యాంక్లో కూడా చాలానే కట్ చేసుకోవచ్చు అండి. సో మనం ఒకసారి అప్లికేషన్ అనేటువంటిది సబ్మిట్ చేసిన తర్వాత చేంజెస్కి అయితే మనం ఇన్ కేస్ కరెక్షన్స్ అంటారండి, దీనికైతే మనం ₹100 అయితే పే చేయాల్సి వస్తుంది. సో ఇదండి మనం టోటల్గా మన యొక్క ఏపీపీఎస్సి పాలిటెక్నిక్ కాలేజెస్ ఇంజనీరింగ్ నాన్ ఇంజనీరింగ్ పోస్టులకు సంబంధించి, అలాగే సెంటర్స్ ఫర్ ద ఎగ్జామినేషన్. సో సెంటర్స్ ఫర్ ద ఎగ్జామినేషన్ అనేటువంటిది సపరేట్గా అయితే అనౌన్స్ చేస్తారు. ఇంకా అట్లా అనౌన్స్ చేయలేదు. సో 99 పోస్టులు ఉన్నాయి కాబట్టి చూసి అయితే అనౌన్స్ చేస్తారు మనం అప్లై చేసిన దాన్ని బట్టి. సో ఇదండి మనం ఏపీపీఎస్సీ నుంచి అయితే మనకి ఇలాంటి మంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. పాలిటెక్నిక్ కాలేజెస్ యొక్క ఇంజనీరింగ్ అండ్ నాన్ ఇంజనీరింగ్ పోస్టులకి, అంటే ఆ పోస్టులకి క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ 99 అయితే మనకి ఈ విధంగా రావడం జరిగిందండి. సో అందరూ ఎవరైతే బీటెక్ కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళందరూ అయితే అప్లై చేయండి. సో మనకి ఇది మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. మనకి నోటిఫికేషన్స్ అన్ని ఈ టైంలో రావడం, సో అందరూ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి దీనికి కూడా అప్లై చేసి మీరు మంచి విజయాలు సాధిస్తారని కోరుకుంటున్నాను. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.